ఇక ఇదే అంశానికి సంబంధించి మరో అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ముంబై నటికి వేధింపులంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం ఇలాంటి పన్నాగాలు పన్నుతోంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారు అని చెప్పారు సజ్జల. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ సజ్జల ఒక ప్రకటనను విడుదల చేశారు. ముంబై నటికి వేధింపులంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఇలాంటి పన్నాగాలు పన్నుతుంది అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారు అని చెప్పారు సజ్జల. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ సజ్జల ఒక ప్రకటనను విడుదల చేశారు.